ఈ భూమి మీద ఉన్న కోట్లాది మంది జనాభాలో ప్రతి ఒక్కరూ ఆలోచించగలరు, కానీ కొద్దిమందే గొప్పవాళ్ళు అవుతుంటారు. దానికి ఆలోచించే విధానంలో లోపమా, ఆచరించే విధానంలో లోపమా? ఆలోచన గొప్పదనాన్ని తెలిపే ఓ కథ. Hey Senos and Senators of Hyderabad, you are listening to Super Hits 93.5 FM. ఇది చాలా హాట్ గురు with me ప్రవీణ్ on Dil Se. ఈ రోజు మన ఫస్ట్ కాలర్. హలో. హలో, హాయ్, చెప్పండి, ఎవరికి విషయం చెప్పాలనుకుంటున్నారు? నాకే. వావ్, కాంగ్రోస్. ఏంటి ఒకేషన్? నాకు మెడిసిన్ సీట్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ మిస్టర్ పార్థు. రేయ్, సీనియర్స్ ఎస్డి అడుగుతున్నారా? నీ ఎస్డి అవుట్ మిస్ అయింది. నా ఎస్డి ఆల్కిందిరా, ఏమైనా సంబంధాలు చూస్తారా ఏంటి? నీ ఎస్డి నేను రాస్తాను గానీ ఎయిమ్స్ అండ్ హాబీస్ మాత్రం చెప్పు. ఎయిమ్స్ అండ్ హాబీస్ అంటే అందరూ రెగ్యులర్ గా రాస్తారా? మన వెరైటీగా పోయిటిక్ గా చెప్పు. పోయిటిక్ గా అంటే ఇప్పుడు వర్షాన్ని గొడుగుతూ ఆపచ్చు, అదే చల్ని స్వెటర్ వేసుకుని ఆపచ్చు. అదే నాలో వేడిని ఆపాలంటే టకటక ఎంబీబీఎస్ అవగొట్టేసి పెద్ద హాస్పిటల్ పెట్టేసి లక్షలు డబ్బులు సంపాదించి కత్తిలాంటి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని లైఫ్ లో కలర్ఫుల్ గా సెటిల్ అవ్వాలరా. అరే ముందు కూర్చున్నారా? ఫస్టే కదరా, ముందు కూర్చున్నారా? లైఫ్ లో ముందుకెళ్ళాలంటే ముందు వెనక నుంచే కదరా స్టార్ట్ చేయాలి. అందుకే వెనక్కి కూర్చున్నాం, అది లెక్క. Good morning everybody. I'm your principal. Welcome to the college. Today, it's not only starting day of your college, it's also my birthday. Look at these young doctors. A day in a year, which comes in every year. A day, it may be a good day, a bad day, a memorable day, or a sad day. ఏ డే అయినప్పటికీ కూడా ఈ సెంటెన్స్ లో చాలా బాగా ఫిట్ అవుతుంది. అలాగే మీలో బాగా చదివే వాళ్ళు ఉండొచ్చు, సరిగ్గా అర్థం చేసుకునే కూడా ఉండొచ్చు. ఎలాంటి స్టూడెంట్ అయినా ఈ సెంటెన్స్ లాగే నా టీచింగ్ లో కూడా ఫిట్ అవుతాడు. సో దట్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ మై టీచింగ్. ఈ కాన్సెప్ట్ ఎందుకురా బాబు, మనకి పాస్ అవడానికి టిప్స్ ఇవ్వచ్చు కదరా. గదేంది మామా, కాన్సెప్ట్ లేకుండా ఎట్లా? చైతన్య కాలేజ్ లా ఫిజిక్స్ ఓడు రిలేటివ్ లాస్ట్ మీద మస్తు కాన్సెప్ట్ చెప్పిండు బాయ్. గదేందంటే మామా, బస్ లా నీ ముందు మస్తు బోరి కూర్చుంది, కిటికీలో నుంచి నీళ్లు పోసింది. రిలేటివ్ లాస్ట్ వల్ల ఆ నీళ్లు నీ మీద పడినాయి. గదే ఆ అమ్మాయికి రిలేటివ్ లాస్ట్ కాన్సెప్ట్ తెలుసుంటే ఇట్లా జరిగేదా? గది బాయ్ కాన్సెప్ట్ అంటే అది నీళ్లు పోస్తే లాగోడు పేక్క క్లాస్ పేగల దానికి. రే ఆగ్రా, ఇట్రా, బుక్ పట్టుకో, చేది ఏంట్రా టీషర్ట్ మీద లవ్, సెక్స్, మై సెల్ఫ్, ఇయర్ ఫోన్స్, స్పెక్స్. బాగా ముదిరిపోయారా మీరు. దారా పైకి వెళ్ళానరా. ఏం సార్ రాయింగా? లేదురా, రారా పైకి.
చేస్తే ఇంట్రెస్టింగ్ గా చేయండి సార్. సిగరెట్ తాగడం, మందు తాగడం లాంటివి. మీ జూనియర్స్ అంతా బాగా ముదిరిపోయారా? మేము ముదిరిపోయాం సార్, కానీ కాలేజీలోనే ఏం లేదు. చాలా ఎక్స్పెక్ట్ చేశాను సార్. మెడిసిన్ అంటే అలానే ఉంటుందిరా. కొంచెం 100 ఫ్లోర్ బిల్డింగ్ ఎక్కడం లాంటిది. బయట నుంచి చూసేవాడికి చాలా పైకి ఎదిగినట్టు ఉంటది, కానీ ఎక్కేవాడికేరా ప్రతి స్టెప్ స్వెట్ తో వెట్ అవుతుంటుంది. ఏరా రేపు ఎగ్జామ్ ఉంది, చదవవా? ఇప్పుడు దాకా చదివిన దాని గురించి రా ఎగ్జామ్. ఇప్పటికిప్పుడు ఎంత చదివాను దాని గురించి కాదు. నేను నీలా సార్ని మోసం చేయను రే. ఎగ్జామ్స్ అప్పుడు టెన్షన్ సెకండ్స్ ముందులాగా, పేజీలు మినిట్స్ ముందులాగా, అర్థం చేసుకోవడం మాత్రం అవర్స్ ముందులాగా కదులుతుంది. రేయ్ ఇలా రారా సరే ఇలా రా. ఏంటి మరీ ఎక్స్ట్రా చేస్తున్నాడు? బాగా ఏం క్వశ్చన్స్ అడిగారా లోపల? ఎనాటమికల్ చేంజెస్ ఇన్ బాడీ అంటే ఏంట్రా? అదేరా, చిన్నప్పుడు పడిపోతాయి మళ్ళీ వస్తాయి అంతే. నోట్లో కాదురా, ఒంట్లో దాని గురించి. మరి బుక్ లో ఎక్కడుందిరా? గైడ్లు కాదు, టెక్స్ట్ బుక్ చదివితే తెలుస్తుంది. గైడ్స్ అంటే ఎగ్జామ్ గైడ్ చేద్దాం అనుకున్నాను రా, ఇలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సైడ్ చేద్దాం అనుకోలేదు. చదవరు పెట్టరు, ఇప్పుడు సినిమాలు షికార్లే. తోలు తీరింది అప్పుడు. రే ఆల్ ద బెస్ట్ రే. ఆల్ ది బెస్ట్ చెప్పినట్టు లేదురా, దోలు తీరిందని చెప్పినట్టుంది. రేయ్ నీ నెంబర్ పిలుస్తున్నారా? బాగున్నానా? వాళ్ళు నేను పిలిచింది నీ మెసేజ్ చేయడానికి రా, నీ ఎఫెక్ట్స్ చూడడానికి కాదు. ఎగ్జామ్స్ అయిపోయారా, ఇంక ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఏందిరా చేసేది నువ్వు ఎంజాయ్? రోజు చేస్తున్నావు కదా. రోజు తింటున్నావు కదా అని చెప్పి ఏ రోజు నాగలడే మానేసిందే. దాని పని దాందే, దీని పని దీందే. అయినా ఏం కష్టపడ్డారా మీరు? ఏం కష్టపడ్డావా? చదివి రాయడంలో కష్టమే ఉందిరా. మనకి తెలియంది ఎగ్జామినర్ కి తెలియకుండా తెలివిగా రాయడమేరా కష్టం అంటే. అబ్బే, మెడిసిన్ మన ముందు అనుకున్నంత ఎక్సైట్మెంట్ గా ఏం లేదురా. ఇప్పుడు కాదురా, ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు ఉంటుంది అసలైన ఎగ్జైట్మెంట్ అంటే ఏంటో. ఆ సీనియర్ చూసావా? దానిలో ఇద్దరు ట్విన్స్ ఉంటారు. అందులో పెద్దోడు ఇయర్ మొత్తం కష్టాన్ని క్యారీ చేస్తూ నమ్ములుతూ ఉంటాడు, కానీ రిజల్ట్ మాత్రం నెట్వర్క్ లేని మొబైల్ లాగా సరిగా కనెక్టే అవ్వదు. అయినా అలాంటి వాళ్ళు కాదురా నాకు ఇన్స్పిరేషన్. అలాంటి వన్డే బ్యాట్స్మెన్ రా మనకి ఇన్స్పిరేషన్. ఏంట్రా ఇంత ఆనందంగా వచ్చావు? ఓ గుడ్ న్యూస్, ఓ బ్యాడ్ న్యూస్. అయితే ముందు గుడ్ న్యూస్ చెప్పే. మీరు ఇంటర్నల్స్ లో పాస్ అయ్యారా? రే రే ఇందుకే బ్యాడ్ న్యూస్ ఏంట్రా? నేను చెప్పింది అబద్ధం రా. చీదినమ్మా, అసలు మార్కులు ఏంట్రా? ఏదో ప్రసాదం పెట్టినట్టు అక్కడ మార్కు ఇక్కడ మార్కు ఏంట్రా? ఇలా గనక మనకు మార్కులు అయితే ఎప్పుడు మనం బాజ్ అయ్యేది? అంతే బాబా, వాళ్ళు మనకి మార్కులు లేరా. స్టూడెంట్ లైఫ్ అంటేనే హారబుల్ రా, నో హ్యాపీనెస్. నీకు ఒకటి చెప్పనా, నీకు బీట్ ఉంటది, అది పడిందంటే హ్యాపీ. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. తర్వాత నీకు పెళ్ళవుద్ది, తర్వాత నీకు కూడా పుడతాడు, నీకు హ్యాపీ ఫాదర్స్ డే. నీ డార్లింగ్ కి హ్యాపీ మదర్స్ డే. తర్వాత నీకు పుట్టినోడిని కొట్టడానికి ఒకడు వస్తాడు, వాడి కోసం హ్యాపీ టీచర్స్ డేనా? మరి మనకి మన కోసం మనకేదిరా స్టూడెంట్స్ డే. హ్యాపీ స్టూడెంట్స్ డే.
రే కోతి, రే ఇంకా ఆడుతున్నావేంట్రా? ఎగ్జామ్కి ఇంకా నెల ఉందిరా. నెల అలా అలా అవగొట్టేస్తారా? ఏంట్రా 5తో స్టార్ట్ అయ్యో? ఎగ్జామ్స్ 2 weeks లోనే తెలుసా? 1 week చాలరా. రే రేపు నుంచి చూడరా, బుక్స్ నైస్ కొడితే బ్రెయిన్ లో ప్రింట్ అయిపోలే అంతే. కరో కరో కర జల్సా జల్సా. అరే బైక్ సీరా, అర్జెంట్ బయటికి వెళ్ళాలి. ఇంత పొద్దున్నే ఎక్కడికరా? ఎక్కడికా? ఈ రోజు మా పవర్ స్టార్ సినిమా రిలీజ్ అమ్మా. అయినా ఇంకా ఎగ్జామ్ 1 week కదరా? అవును కదా, రేపు పొద్దు నుంచి ఈరోజు సాయంత్రం నుంచి స్టార్ట్ చేస్తా చూడు. ఎరా చదవడం అయిపోయిందా ఏంటి? ధైర్యమా బద్ధకమా? రేయ్ పార్థు, ఎగ్జామ్కి అన్నీ ప్రిపేర్ అయ్యావా? అన్నీ చూసేసుకున్నావా? ఈ 3 hours చాలా ఇంపార్టెంట్ రా. 1 year is equal to this 3 hours. అబ్బా ఎందుకు సార్ క్లాసులు పీకుతారు? సంవత్సరం అంతా వింటూనే ఉన్నాంగా. నువ్వు అచ్చు మా తమ్ముళ్ళలాగే మాట్లాడుతున్నావు. ఆల్ ది బెస్ట్. కానీ మీ ఓటు టాపర్ కదా సార్. మేబీ నువ్వు కూడా మా తమ్ముళ్ళగా టాపర్ అవ్వచ్చు కదరా. సార్ ఈ పెన్ ఎవరిది? మీ తమ్ముడిదేనా? కాదు, నాదే. అరే పేపర్ టఫ్ గా వచ్చిందంట, తొందరగా రారా. రేయ్ తాగేవాడు బ్రాండ్ మార్చినా తాగుబోతనే పేరు మార్చలేవురా. అలానే నువ్వు చదవకపోవడానికి రీజన్ ఏదైనా ఫెయిల్ అయితే చదువు రాని వాడిగానే చూస్తారా. అరే పేపర్ టఫ్ గా వచ్చిందంట, తొందరగా రారా. ఫెయిల్ అయితే చదువు రాని వాడిగానే చూస్తారా. పేపర్ టఫ్ గా వచ్చిందంట, తొందరగా రారా. ఫెయిల్ అయితే చదువు రాని వాడిగానే చూస్తారా. మెరుపుకి ఉరుము తోడినట్టు, ఆపద కప్సకున తోడినట్టు, భయానికి పరుగు తోడు. ఈ దారెట్ వెళ్తుంది? దారి చూడకుండానే పరిగెత్తావా? భయాన్ని చూసి పరిగెట్టాను. నీ భయానికి సొల్యూషన్ చూపిస్తాను, నాతో రా. గారులేని గౌరవం అన్నా, గారులేని పలహారం అన్నా మా గురుగారు స్వీకరించారు. గురుగారు చెప్పు భక్త. స్వామి నాకో డౌట్. ఎవరైనా స్వామీజీ కనబడితే వరాలు అడుగుతారు, నువ్వేంటి నాయనా డౌట్స్ అడుగుతున్నావు? ఆల్రెడీ మీరు స్వామీజీ అయినా డౌట్ వచ్చింది స్వామి, అందుకే అడిగా. ఏ అలంకారం సరిపోలేదా? అలంకారం సరిపోయింది కానీ ఆకారమే. ఓ అదా, ఫ్యాట్ పొల్యూషన్. ఇప్పుడు ప్యూర్ ఎయిర్ లోకి స్మోక్ చేరితే ఎయిర్ పొల్యూషన్, ప్యూర్ వాటర్ లోకి వేస్ట్ చేరితే వాటర్ పొల్యూషన్, అలాగే హెల్దీ బాడీలోకి కొలెస్ట్రాల్ ఎక్కువైపోతే ఫ్యాట్ పొల్యూషన్.
స్వామీజీలకి ఇంత నాలెడ్జా? వింతలు తెలిసిన మాకు విద్యకి కొరత. ఏముంది మీలో వింత? మీరు మాలాంటి మనుషులే కదా, ఏంటి మీకు మాకు తేడా? మంత్రానికి యంత్రానికి ఉన్న తేడా. రూల్స్తో నడిచేది యంత్రం అయితే రాయిని సైతం కదిలించేది మంత్రం. పోనీ నీ గురించి చెప్పమంటావా? నీ ఈ పరుగు కారణం పరీక్ష. ఇన్ని విషయాలు చెప్పారు కదా స్వామి, నా ప్రాబ్లం కూడా సొల్యూషన్ చెప్పండి స్వామి. ఈ చదువులు చదవలేకపోతున్నాం స్వామి. నీకు బాగా సంతోషం కలిగించే కొన్ని విషయాలు చెప్పు. ఏముంటాయి స్వామి, సినిమాలు, సరదాలు, షికార్లు, ఫ్రెండ్స్. నేను చదువు ఇంతలా కష్టపెడుతుంది కాబట్టి దానికి బదులు నీకు ఇష్టమైన వాటినే ప్రసాదిస్తాను. నన్ను నమ్మేలా, నీ జీవితాన్ని మార్చేలా ఓ మంత్రం చెప్తాను. ఈ మంత్రంతో ఇక నుండి నీ సిలబస్లో చదువుకు బదులు సినిమాలు వస్తాయి. స్వామి ఇంక సెలవా? స్వామి మళ్ళీ మీ దర్శనం? జీవితం అనేది ఓ నాటక రంగం అని విన్నావా? అందులో నువ్వు కొడుకువైతేనే నాన్న అని పిలవగలవు, ఫ్రెండ్ అయినప్పుడే ఊరయ్య అని పిలవగలవు, సమస్యలు ఉన్నప్పుడే స్వామి అని పిలవగలవు. మాయమవడం కాదురా, ఇప్పుడు నా మాయ ఏంటో చూపిస్తా చూడు. పరిగెట్టేవాడికి పారాచూట్ ఇస్తే ఆనందమే, అదే పడేవాడికి పారాచూట్ ఇస్తే ఆనందంతో ఆకాశాన్ని రీచ్ అవుతాడు. అయినా వచ్చినట్టు రూమ్ రాకుండా అక్కడేం చేస్తున్నావురా? వచ్చినందుకు అందరు ప్రశ్నలు ఆశ్చర్యాలు ఆన్సర్ చేయలేక పైన నించున్నా. అరే వాడికి అదే ఆ స్వామీజీకి అంత పవర్ ఏమంటే ఈ పాటికి పాపులర్ అవ్వాలి కదరా. వాడి మంత్రం పనిచేద్దంటావా? అది కదరా, ఇప్పుడు నువ్వు ఎయిడ్స్కి మందు కొనుక్కొని పెద్ద సెంటర్లో పెద్ద హాస్పిటల్ పెట్టావు అనుకో, ఒక్కడు కూడా రాడు. ఎందుకు? ఆడికి ఎయిడ్స్ ఉంటుందని అందరికీ తెలిసిపోద్ది కాబట్టి. అలాగే ప్రతి ప్రోడక్ట్ పబ్లిసిటీకి ఒక ప్రాసెస్ ఉంటుందిరా. Baby, baby, yo, come, yo, close, come and do me. Baby, baby, yo, come, yo, close, come and do me. We kill, rebel. We take your rap. Cinema, 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 cinema. NTR, ANR, NTR, Rajkumaru, Gittu Mandi, Vacharanti, Anta cinema, Mahima, Mahima, Mahima. కృష్ణుడి నవ్వడు చూశాడు, మన కళ్ళకి చూపింది ఈ సినిమా. స్వర్గము నవ్వడు చేరాడు, మన దరికి చేర్చింది ఈ సినిమా. కృష్ణుడి అరే మావా, నీ క్వశ్చన్ తెలుసా? ఇయర్ మొత్తం అనే రొమాంటిక్ కామెడీ సినిమాలు మావా. చూడటానికి కళ్ళు, నవ్వడానికి నోరు సరిపోదు మావా.
మన దరికి చేర్చింది ఈ సినిమా. ఎంత మాట ఎంత మాట ఎంత మాట ఎంత మాట ఎంత మాట ఏంట్రా? ఏమంటివి? వీరశంకర్ రెడ్డి చెట్టే కదా అని పీకేస్తే పీక కోస్తానా? చెట్టు కాదురా, మొక్క. నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా, నీ మూతి మీద మొలిసింది మీసమే అయితే, నీ అబ్బ కట్టింది తాళే అయితే. ఒరే తాలి కాదురా, మొలతాడురా. నాకు అది పిచ్చి ఉంది, కానీ దానికి ఒక పబ్లిసిటీ ఉంది. పిచ్చి కాదురా, తిక్కరా, తిక్క తిక్క. ఇలా బేసిక్స్ ఏ మర్చిపోతే ఎలా రా? రేపు పొద్దున ఎగ్జామ్స్ ఎలా రాస్తారు? కృష్ణుడి నవ్వడు చూశాడు, మన కళ్ళకి చూపింది ఈ సినిమా. స్వర్గము నవ్వడు చేరాడు, మన దరికి చేర్చింది ఈ సినిమా. మన లైఫ్ చూడరా, రోజుకు రిలీజ్, కోర్టుగా పోస్టర్. చూడరా, చదువు క్రమశిక్షణ లేకపోతే క్యారెక్టర్ లేదనేవాడు ఇప్పుడు వాడు క్యారెక్టరే మార్చేసాను చూడు. కళలంటే అర్ధరాత్రి అలరించేవి కాదు, ఆలోచనలు కదిలించేవి. క్యారెక్టర్ మారినా క్లాస్ పీకడం మాత్రం మానలేదురా బాబు. ఏ హాయ్, రిలీజ్ డేట్ వచ్చిందిరా. ఏ సినిమాకి? సినిమా కాదురా, ఎగ్జామ్ రా. సినిమాలు కూడా ఎగ్జామ్ ఉంటుందా? పార్ద గురుజీ, సెల్ ఫోన్ లో నేము నెంబరు లేని కాంటాక్ట్ ఉంటుంది కానీ ఎగ్జామ్ రిజల్ట్ లేని కోర్స్ ఉంటుంది నాయన. సినిమాలే కదరా. రేయ్ నిద్ర వస్తుందిరా బాగా, పడుకుంటాను. ఇంకా చూడాల్సిన సినిమాలు చాలా ఉన్నాయిరా. పొద్దునే లేపు, అన్నీ చూసేస్తాను. రాకపోతే నువ్వు నన్నేం చెయ్యలేవురా. ఈ సినిమాలేంట్రా బాబు, విలన్లా తయారయ్యాయి. పెట్టండి రా, పెట్టండి, మొత్తం ఇప్పుడు చూసేస్తాను. నీ పాదం మీద పుట్టుమచ్చనే ఇచ్చే. అరే రాసినోడికి చెల్లి ఉంది కాబట్టి ఆ పాట పెట్టాడు, మనం ఎలా పాడతాం ఆ పాట? అరే జఫా, ఏమింటున్నారా నువ్వు? అనాథలం అభాగ్యులం, అనాథలం అభాగ్యులం, అభాగ్యులం, అనాథలం అభాగ్యులం, అనాథలం అభాగ్యులం, అనాథలం. ఎగ్జామ్ ఎలా రాసారా? బాగా రాయలేదు సార్. ఏరా ఏమైంది? ఏం పేపర్ సార్ అది?
కష్టపడి చదివిన మగధీర ఔరంగజేబు సినిమాలు ఏమో 2 మార్క్స్ ఇచ్చారు. అసలు పేరే తెలియని సినిమా ఏమో ఎస్ఐగా ఇచ్చారు. ఏం సినిమా రాది? సముద్రంలో ప్రళయం అంట. సో ఇట్స్ యువర్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రిపరేషన్ క్లాస్ ఆఫ్ యువర్ ఫిల్మ్ కెరియర్. ఓకే, ఈ ఇయర్ ఫేమస్ డైలాగ్స్ ఎవరు వచ్చి స్టేజ్ మీద ప్రెజెంట్ చేస్తారు? Yo, here comes the tiger, he's got the power under the cover. You better watch out, his eyes on fire, that's gonna break you down. అశ్రువులను అక్షరాలుగా చేసి నిశీతిని నల్లని సిరాగా రాసి పగిలిన యదను పదాలుగా చేర్చి రాస్తున్న ఈ లేఖ వేసవి కాకపోయినా నీ చూపు కిరణాలు వేడెక్కించని, వర్షాకాలం కాకపోయినా నీ నవ్వు జడిలో తడిచానే, చలికాలం కాకపోయినా నీ పేరు పెదవుల చాటు వణికిని. సిరామ్, ఏది అందులోంచి ఒకటి సెలెక్ట్ చేసుకో. పోనీ ఆ కామెడీ ఎలా అని చెప్పు. సార్ అది సార్ నేను గొప్పతే ఘాట్లుండవు సార్. గెట్ అవుట్. సారీ సార్. అసలు డైలాగ్ అంటే అలా చెప్తారా? అసలు డైలాగ్ అంటే నేను కొడితే కట్లు కుట్లు ఉండవు, కోమనే కోమనే. అది డైలాగ్ అంటే. చూస్తుంటేనే కాదు, తలుచుకుంటేనే విజిల్ రావాలి. అసలు నాకైతే డ్రెస్ తీసి డ్యాన్స్ చేయాలనిపించింది. సార్ దీన్నే సైకియాట్రీలో మానియా అంటారు. అందుకే ఈ ఎదో బుక్స్ చదవద్దనేది. ఏరా అప్పుడే కామ్ అయిపోయావా? బుక్సే బెటర్ రా బాబు. అవునరా బాబు, బుక్స్ లో అయితే అక్షరాలు బుద్ధిగా కూర్చుంటాయి, 3 వచ్చినప్పుడు చదువుకోవచ్చు. అది ఈ సినిమాలో చూసావా, సెకండ్ కో సీక్వెన్స్, మినిట్ కో మూమెంట్, కళ్ళతో క్యాప్చర్ చేయలేకపోతున్నారా? అరే మళ్ళీ స్వామీజీని కలిస్తే ఎలా ఉంటది అంటారా? అప్పుడేదో దురద పుట్టి దారి తీయలేక వెళ్ళిపోయాను రా. అయినా ఇప్పుడు ఆడు ఎక్కడున్నాడో ఏంటో. ఒక్కసారి గోకున్నదిగా దోలు తీరిపోయిందిరా బాబు. ఈసారి వెళ్తే గోకడానికి ఏం మిగిలిదేమో అయితే. స్వామి మీరా? చెప్పాను కదా, కష్టం నీకు ఎదురైనప్పుడు నీ కళ్ళెదుట ప్రత్యక్షం అవుతానని. తూచ్ స్వామి, ఈ మంత్రాలు మీరే తీసుకోండి స్వామి. ఈ చిత్రాలు చూడలేకపోతున్నాం స్వామి. మరి మీకు పాఠాలు నచ్చవు కదా? ఇక ఇష్టపడతాను స్వామి. సరే అయితే మీకు పాఠం చెప్తాను. వీడా మా క్లాస్ టాపర్. టాపరా? ఎందులో? చదువులోనా, సినిమాలోనా? రెండిట్లో. కాదు, కోర్సులో. ఏం చదువుతున్నావురా? ఎనాటమీ. అయినా రేపు ఫిజియాలజీ క్లాస్ కదా. ఫిజియాలజీ అనుకో, ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎలా వెళ్తుంది,
అని చెప్తుంది. ఒక టార్చ్ లైట్ వ్యూ. అదే అనాటమీ అనుకో, చుట్టుపక్కల ఏమున్నాయో కూడా చెప్తుంది. మూన్ లైట్ వ్యూ ఈజీగా అర్థమవుతుంది, ఎక్కువ రోజు గుర్తుంటుంది. ఇంత కసేంటి స్వామిడికి? కసి కాదు, ప్రేమ. కసితో చేస్తే కొద్ది కాలమే ఉంటుంది, అదే ప్రేమతో చేస్తే 10 కాలాల పాటు ఉంటుంది. ఈ సినిమాలు ఏంట్రా బాబు, అన్నీ ఒకేలా ఉన్నాయి, గుర్తుపెట్టుకుని చాలా కష్టంగా ఉందిరా. కానీ ప్రతి సినిమాలో ట్విస్ట్ ఉంటుందిరా. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్షన్ సినిమాలు తీసుకోండి. హీరో ఫస్ట్ హాఫ్లో వేరే ఊళ్ళో ఉంటాడు, సెకండ్ హాఫ్లో పెద్ద ఫ్లాష్ బ్యాక్. ఫిల్మ్స్ అన్నీ ఒకేలా ఉన్నా ఒక చిన్న వేరియేషన్ ఉంటుందిరా. ఒక సినిమాలో చెల్లి అంటాడు, ఒక సినిమాలో డ్యామ్ అంటాడు. ఆ ట్విస్ట్ తెలుసుకున్నామంటే ఫిల్మ్స్ అన్ని ఫింగర్స్ మీద ట్విస్ట్ అవుతాయి. అది కాన్సెప్ట్ అంటే. కాన్సెప్ట్ లేని వాడి బ్రెయిన్ ఖాళీ పేపర్ లాంటిది. పిడేసి రుచితే అక్షరాలు పడతాయేమో కానీ చిన్న గాలి వచ్చిన పేపర్ ఎగిరిపోద్ది. కాన్సెప్ట్ అనేది శిల్పం లాంటిది, చెక్కే కొద్దీ అందంగా తయారవుద్ది. అయినా నీకు చాలా జీనియస్ డౌట్లు వస్తాయి కదా, స్టూడెంట్స్ ఎందుకు లేదు లాంటివి. మరి మనకి మన కోసం మనకేదిరా స్టూడెంట్స్ డే. హ్యాపీ స్టూడెంట్స్ డే. పుట్టిన ప్రతివాడు స్టూడెంటే, ప్రతిరోజు ఓ పాఠమే. ఎవరిని స్టూడెంట్ అంటావు, ఏ రోజు స్టూడెంటే చేస్తావు? చివరిగా ఒక మాట. మాట అనేది పంచభూతాల నుండి వచ్చింది. Physiology of speech. Major factors of speech are: మొదటిది భూమి, మట్టి నుండి వచ్చింది నాలుక. Tongue. It's a muscle which is a storehouse of proteins. రెండవది గాలి. The next factor is air, which modifies the speech. మూడవది నీరు. The next factor is liquids, which are like secretions of the body. నాలుగవది నిప్పు. The next factor is heat, which is produced by friction of our vocal cords. ఐదవది ఆకాశం, అంటే పైన నీ మెదడులో నుండి వచ్చే ఆలోచన. నీ ఆలోచన గొప్పదైనప్పుడు నీ మాట నిన్ను ఆకాశం అంత ఎత్తున నిలబెడుతుంది. కాన్సెప్ట్ యొక్క గొప్పతనం చెప్పాను, కానీ ఆ కాన్సెప్ట్ని తెలుసుకోవాలని ఆలోచన ఇంకా గొప్పది. గంభీర సింహగ్రావక్షేత్రావాస జయసింహ దైత్యాంత విద్యుద్ఘాత వీక్షారోక్ష నరసింహ విస్తృత విస్తృత కర్కశ చాలిత దీర్ఘహస్తా విశ్వహిత శక్తియుత శంఖధర చక్రధర జ్వాలాకేసర సింహ శూరానకరణ సింహ శాశ్వత్ శాంతి సంస్థాపనార్థక రోగధ్వంత విధ్వంసకారక మృత్యుంజయ విజయ నారసింహ